ఏకాదశి దేవత ఎవరు? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఏకాదశి తిథి అనేది ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది, విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏమిటో, ఆ ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుచుకుంటారు. ఈ ఏడాదిన నవంబర్ 26వ తేదీన ఉత్పన్న ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు భక్తులు. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి దేవత ఈ రోజున ఉద్భవించింది. ఈ రోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, సంతానం, సుఖం, మోక్షం, పాపాల నుండి విముక్తి లభిస్తాయి. సాధకుడికి విష్ణువు అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును భక్తితో పూజించాలి. ఈ ఉత్పన్న ఏకాదశి అనేది 26వ తేదీన ఉదయం 1 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా 27/2024 తెల్లవారుజామున 3:47 ముగుస్తుంది. ఈసారి ఉత్పన్న ఏకాదశి రోజున 3 శుభయోగాలు రూపొందుతున్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం రోజున హస్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఏకాదశి దేవతను పూజించే సాంప్రదాయం కలిగి ఉంటుంది. దాని ప్రకారం దేవి ఏకాదశి ఈ తేదీన జన్మించింది, అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ ఉపవాసం వల్ల, ఆ పూజల వల్ల పాపాలు నశించి పుణ్యం, మోక్షం కలుగుతాయి. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నాడు 3 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ప్రీతియోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2:14 ముగుస్తుంది. ఆ తరువాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 నుండి 6:45 వరకు ఉంటుంది. ఈ రోజున ఎవరైతే ఆ మహావిష్ణువును పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఉత్పన్న ఏకాదశి ఎందుకు ప్రత్యేకమంటే, పురాణాల ప్రకారం దేవత ఏకాదశి విష్ణువు శరీరం నుండి ఉద్భవించింది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్న సమయంలో మురా అనే రాక్షసుడు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో విష్ణువు శరీరం నుండి ఈ దేవత దివ్య రూపం కనిపించింది. ఆమె యుద్ధంలో మురా అనే రాక్షసుడిని సంహరించింది. నిద్రలేచిన తర్వాత విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. అందుకే ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఆ మహావిష్ణువు ఏకాదశిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని వరమిచ్చాడు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని ఏకాదశి పూజించడం చాలా ముఖ్యమైనదిగా భావించాలి. ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకునేవారు ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలు పెట్టవచ్చు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల పాపాలు నశించి జీవితాంతం ఆయన పాదాల చెంత స్థానాన్ని పొందుతారు.